చందమామ కథలకు స్వాగతం. అందరికీ నమస్తే. 1969 జనవరి సంచిక నుండి యుగధర్మం ఒక మంచి కథ. ప్రస్తుతం మన జీవితాల్లో జరుగుతున్నటువంటి విషయమే. ఎవరైతే ధర్మంగా మంచి మార్గాల్లో మంచి అనుకుంటూ వెళ్తారో వాళ్ళకి ఈ కలియుగంలో జరిగేటువంటి ఎదురు దెబ్బలు, మంచి చేస్తే ఇలా ఉంటుందా అనే విషయాన్ని ఈ కథలో వినబోతున్నాము. ఇది బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ కలికాలంలో మంచికి చోట్లేదు. ఆ సంగతి నీకు గుర్తు చేయడానికి రామశాస్త్రి అనేవాడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ద్వాపరయుగం ముగిసి కలి అడుగుపెట్టిన దినాలలో ఒక కుగ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. బ్రాహ్మణ దంపతులకు రామశాస్త్రి అని ఒక్కడే కొడుకు. రామశాస్త్రి తండ్రి పౌరోహిత్యం చేసి పొట్టపోసుకున్నాడు. తండ్రికి వార్ధక్యం వచ్చాక ఆ పని రామశాస్త్రి పైన పడింది. ఒకనాడు రామశాస్త్రి ఒక ఇంట పెళ్లి చేయించటానికి దూర గ్రామం వెళ్ళాడు. పెళ్ళి పూర్తయింది. రామశాస్త్రి సుష్టుగా భోజనం చేసి పెళ్లివారిచ్చిన సంభావన, కానుకలు, దానాలు తీసుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. వైశాఖ మాసపు ఎండ మహా తీవ్రంగా ఉన్నది. విందు భోజనంలో నెయ్యి జాస్తిగా తాగిన కారణం చేస్తా రామశాస్త్రికి నోరు ఆర్చుకుపోసాగింది. ఎంత దూరం వెళ్ళినా ఒక బావి కానీ చెరువు కానీ శాస్త్రికి కనిపించలేదు. అయితే దారిలో ఒక చెరుకు తోట కనిపించింది. తోటకు సంబంధించిన వారెవరైనా కనిపిస్తే వారిని అడిగి ఒక చెరుకు దంటు పుచ్చుకుని దానితో తన దప్పిక తీర్చుకుందామని అనుకున్నాడు రామశాస్త్రి. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. ముందు ప్రాణాన్ని నిలుపుకోవటం అన్ని ధర్మాల్లోకి గొప్పది కనుక రామశాస్త్రి ఒక చెరుకు గడ విరిచి దాన్ని తిని దాని రసంతో దప్పిక తీర్చుకొని పోయే ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడు. తీరా ప్రాణం నిలిచాక అతనికి అనుమానం వచ్చింది. తాను చేసినది దొంగతనం కాదా? చెరుకు తోట ఎవరితో తెలియదు. కానీ ఒక చెరుకు గడ విరిచి తిని తాను తోటగలవారికి కొంత నష్టం కలిగించాడు. కనీసం చెరుకు గడ విలువ తాను విచ్చుకోవడం తన విధి అలా అనుకుని రామశాస్త్రి ఒక రాగి మాడ చెరుకు మోడ మీద ఉంచి తిరిగి తన దారిన బయలుదేరాడు. ఇదంతా అదృశ్యంగా ఉండి గమనించిన కలి పురుషుడు ఒక అస్పృశ్యుడి రూపం ధరించి రామశాస్త్రి వెనకనే నడిచి రాసాగాడు. ఇది గమనించని రామశాస్త్రి ఇంటికి చేరుకొని కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు తెమ్మని తల్లిని కేకవేశాడు. తల్లి చెంబుతో నీళ్లు తెచ్చి తన కొడుకు వెనకనే నిలబడి ఉన్న కలిపురుషుడిని చూసి వాడేవడ్రా అని రామశాస్త్రిని అడిగింది. రామశాస్త్రి వెనక్కు తిరిగి కలిపురుషుడిని చూసి ఆశ్చర్యపోయాడు. వాడు తన వెనక ఎందుకు వచ్చాడో అతనికి అర్థం కాలేదు. రామశాస్త్రి తల్లి అడిగిన ప్రశ్నకు కలిపురుషుడే జవాబు చెప్తూ, నేను కళ్ళు తీసే కాలిగాడిని అమ్మగారు. ఈ అయ్యగారు దారిలో నా దగ్గర కళ్ళు తీసుకుని తాగి డబ్బుల కోసం ఇంటికి రమ్మన్నారు. అందుకని వెంట వచ్చాను అన్నాడు. అయ్యో దైవమా అని రామశాస్త్రి తల్లి మూర్ఛపోయింది. ఇంతలో రామశాస్త్రి తండ్రి
బయటికి వచ్చి ఏమిటది, ఏమైంది అన్నాడు. ఆయన తన భార్యను లేవనెత్తుతూ ఏం జరిగిందిరా అని కొడుకును అడిగాడు. రామశాస్త్రి నోరు మెదిపే లోపల కలిపురుషుడు ఆయన్నేమడుగుతారు, నన్ను అడగండి చెప్తా అంటూ ముందు చెప్పిన మాటే చెప్పాడు. రామశాస్త్రి తండ్రి మండిపడి నా కొడుకేమిటి, కళ్ళు తాగడమేమిటి, నువ్వే తాగి వచ్చి పేలుతున్నావు అన్నాడు. కలిపురుషుడు తొణకక అబద్ధమాడడానికి నాకేం పని, నా మాట నమ్మకం లేకపోతే నీ కొడుకు చేత ఇంత ఉప్పు తినిపించు, తాగిన కళ్ళంతా కక్కేస్తాడు, నిజం దానంతట అదే బయటపడుతుంది అని అన్నాడు. తండ్రి లోపలికి వెళ్ళి ఇంత ఉప్పు తెచ్చి రామశాస్త్రి చేత తినిపించాడు. ఉప్పు మూలాన రామశాస్త్రికి వాంతి అయింది. ఈ లోపల రామశాస్త్రి తాగిన చెరుకు పానకం పొట్టలో పులిసి కళ్ళు వాసన కొట్టింది. తమ కొడుకు నిజంగానే కళ్ళు తాగాడన్న నమ్మకం రామశాస్త్రి తల్లిదండ్రులకు ఏర్పడిపోయింది. రామశాస్త్రి తండ్రి నీ వంటి గుణవంతుడు లేడని నేను చాలా గర్వపడుతూ వచ్చాను. మన కులానికి వంశానికి అప్రతిష్ట కలిగించే పని చేశావు. ఇక నుంచి మాకు కొడుకు లేడు, నీకు తల్లిదండ్రులు లేరు, నువ్వు అతనితో వెళ్ళిపో అంటూ భార్యతో సహా ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపు మూసేశాడు. రామశాస్త్రికి దుఃఖం ముంచుకొచ్చింది. ఏ పాపమో చేయని తనపైన ఈ నింద ఎలా వచ్చింది? తాను ఎన్నడూ ముఖమైనా చూడని అస్పృశ్యుడు తనపై ఈ అభాండం ఎందుకు వేశాడు? అతనికేమీ అంతుపట్టలేదు. వెళ్ళిపోతున్న కలిపురుషుడు వెంటబడి, అయ్యా నువ్వెవరు? నేను కళ్ళు తాగానని నా తల్లిదండ్రులతో ఎందుకు అబద్ధం చెప్పావు? నేను నీకేం ద్రోహం చేశాను? ఎలాంటి పాపము చెయ్యని నాకు కుల భ్రష్టత్వపు శిక్ష ఎందుకు విధించావు అని అడిగాడు. కలిపురుషుడు రామశాస్త్రికేసి తేరిపారా చూసి, నువ్వు మహాపాపం చేశావు, అందుకే నీకు ఈ శిక్ష విధించాను. నీ మనసు పరీక్షించి చూసుకో, నువ్వు చేసిన పాపం తెలుస్తుంది అని అంతర్ధానమయ్యాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా రామశాస్త్రి చేసిన పాపం ఏమిటి? తెలిసి చెప్పకపోయావు, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు కాపలాలేని తోటలో తన ప్రాణం నిలబడి ఉండేందుకు ఒక చెరుకుగడ తీసుకోవడం తప్పనుకోవడమే రామశాస్త్రి చేసిన పాపం. అతనిలో కలిధర్మం అప్పటికే తల ఎత్తింది. అందుచేతనే తాను తిన్న చెరుకుగడకు ధర కట్టి రాగిమాడని ఇచ్చాడు. ఇలాంటి ధర్మము, ఆస్తి హక్కులు ద్వాపరంలో లేవు. రామశాస్త్రిలో ముందే కలి ప్రవేశించి ఉండడం చేత కలిపురుషుడు అతన్ని శిక్షించగలిగాడు అన్నాడు. ఆ రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదములు.